ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి బంధువులు భూదందా చేస్తున్నారన్న ఆరోపణలకు దమ్ముంటే ఆధారాలు చూపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన భూ దోపిడీలో కేటీఆర్కు సైతం కమిషన్లు ఇచ్చారని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. దోపిడీ అడ్డుకున్నందుకే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఢిల్లీకి వెళ్లి నిధులు తేకుండా నిజాం నవాబుల్లా పరిపాలించారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చేశామన్న చామల కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కవిత పార్టీలోకి ఎంతమంది వెళతారో లెక్క చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, ఢిల్లీకి చక్కర్లు కొడుతుండే ఏం చేస్తుండే అని. ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అభివృద్ధి జరగాలంటే విర్రవీగుడుతనం ఉండొద్దు. ప్రగతి లేని ప్రగతి భవన్లో కూర్చున్నావు, ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించినావు. సెక్రటేరియట్కి రాకుండా ఒక్కరోజు కూడా ఢిల్లీకి పోయి మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు 9 ఏళ్లలో తీసుకురాకనే ఈ దరిద్రమైన పరిస్థితి ఈరోజు మనకుంది. ఇక మనకు ఢిల్లీతోటి ఏం పనిరా, మనమే నిజాం నవాబులం, మన మనోడి దాకా మనదే రాష్ట్రం, దోచుకుందాం దాచుకుందాం మళ్ళీ ఓట్లు కొనుక్కుందాం అన్న పిచ్చి ఆలోచనతోటి మీరు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రజలకు ఒక ఆలోచన ఉంటుంది అన్న విషయాన్నే మర్చిపోయారు మీరు. ఇదే రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్ని రోజు పొద్దున్న లేస్తే ఆడిపోసుకుంటారు కదా, ప్రూఫ్లతో పెట్టురా బా.